వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే ఎస్పీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుపై అనంతపురం జిల్లా రాయదుర్గం ఎంఆర్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు హరిగోపాల్ మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ ఎన్డీఏ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు వసుంధర తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల మా కష్టానికి ఈరోజు ఉద్యోగ రాజకీయ సంక్షేమ పథకాల్లో మా వాటా మేము సాధించుకోగలిగాం. ఈరోజు నిజంగా మాదిగ సమాజంలో ఎనలేని సంతోషం, ఎనలేని మా ఆత్మగౌరవంతో పాటు ఈరోజు మాకు 30 సంవత్సరాలుగా మా జాతికి రావాల్సినటువంటి హక్కుల కోసం మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో దాదాపుగా 30 సంవత్సరాలుగా మా జాతి బిడ్డలు ప్రాణాలు కోల్పోయి ఎందరో మరి జైలు పాలయ్యి మరి మా రంగాల సంక్షేమ పథకాల్లో మా వాటా కోసం 94లో మొదలైన మాదిగ దండోర ఉద్యమం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఉద్యమం దేశవ్యాప్తంగా మరి గౌరవ నరేంద్ర. జనగామ జిల్లా పాలకుర్తికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై బీజేపీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. పాలకుర్తి రిజర్వాయర్ పనులు ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఏటీఎంలా మారిందని విమర్శించారు. రిజర్వాయర్ రిటెండర్ 370 కోట్ల నుండి 470 కోట్ల వరకు ఎందుకు పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యశస్విని రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు దుంపాల సంపత్, పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ రామ్మోహన్ రెడ్డి, బీజేపీ నాయకులు ఉన్నారు. తర్వాత మొట్టమొదటిసారి పాలకుర్తి నియోజకవర్గ స్థాయి మీటింగ్ ఇక్కడ మీ ముందుకు రావడం, మిమ్మల్ని అందరూ కలుసుకోవడం సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా పాలకపక్షం యొక్క తప్పిదాలు పాలకుర్తిలో ఎన్నుండే చెప్పడానికి పోతే శాంతాడంత అయిపోయింది ఇప్పటికి 10 మాసాలకే. ఇప్పటికే మీ అందరికీ ఇచ్చాము, ఒక పత్రిక ఇచ్చాము మీకు. ఆమె ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు, ఆమె అత్తగారు ఇద్దరు కలిసి వాళ్ళు నిర్వహించినటువంటి వాళ్ళు వాగ్దానం చేసినటువంటి పాలకుర్తిని ఏం చేస్తారనేది అది ఆ వాగ్దాన పత్రం మీకు ఇచ్చాము. అవన్నీ తుంగలో తొక్కిర్రు. 100 రోజులకు మాత్రమే 100 రోజుల లోపల ఎన్ని చేస్తావు పింఛన్లు ఇస్తా, అదనం పింఛన్లు ఇస్తూ ఉన్నారు. వృద్ధాప్య ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తూ ఉన్నారు. ప్లస్ ఉన్న ఇళ్లలో గృహప్రవేశాలు చేస్తే ఆల్రెడీ కట్టిన ఇళ్లను పరిశీలన చేసే నిజమైన అరువులకు ఇస్తా ఉన్నారు. వాళ్ళ ఒక్క హామీ కూడా 100 రోజుల హామీ వేయాలి 250 రోజులకు వచ్చింది. ఒక్కడు కూడా అమలు చేయకుండా నిన్న అసెంబ్లీలో ఆమె ఒక స్క్రిప్ట్ తయారు చేసి చదివింది. ఇది పాలకుర్తి ప్రజలకు అవహేళన చేసే విధంగా ఉంది. దానికోసం ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. అబద్ధాలు మాట్లాడే కరెక్ట్ కాదు. ప్రజల గురించి తెలవని వ్యక్తి, ప్రజాస్వామ్యం గురించి తెలవని వ్యక్తి, ప్రజలకు ఎక్కడ ఏనాడు జెండా పట్టిన వ్యక్తివి, ఏనాడు ఉద్యమాలు చేయని వ్యక్తివి, ఈ ప్రాంతంలో ఏమాత్రం నీ రక్తం కంట్రిబ్యూషన్ లేని వ్యక్తివి, ఈనాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా త్యాగం చేసి శ్రమ చేసి నేను గెలిపిస్తే ఇలా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చేస్తుందని ఈ వేదిక నుంచి మీకు తెలియజేస్తాము. కనుక ఆమె ఒక్క కిలోమీటర్ కూడా గడ్డి తీయలేదు, క్లీనింగ్ చేయలేదు. చేసినా చెప్తుంది. ఎక్కడ చేసిందో పత్రికా విలేకరు మీ ముందు
ఆమెకు వివరిస్తే మీ అందరూ వచ్చి పరిశీలన చేస్తాం, చూస్తాం, నేను కొడియాడతాం, నీకు పాలాభిషేకం ఈ పాలకుట్ర చేస్తాం. కానీ అబద్ధాలు చెప్పగానే మీరు డిమాండ్ చేస్తున్నాం, అబద్ధాలు చెప్పగానే విజ్ఞప్తి చేస్తున్నాం. మీ మేనిఫెస్టో ఉన్నది, మేనిఫెస్టో మీకు ఇచ్చినాం. ఈ మేనిఫెస్టో ఒక్కటైనా అమలు చేస్తాం. 200 పైసలు కాలేదు, 200 పైసలు ప్రోగ్రామ్. ఒక్క మేనిఫెస్టో అమలు చేయకుండా ఇవాళ బడి పిల్లలకు లాట్రిన్ల కోసం, పరిశుభ్రత కోసం మాట్లాడుతుంది. మరి పాలకుర్తి యొక్క హాస్పిటల్ విషయం ఏమైంది, డిగ్రీ కాలేజ్ విషయం ఏమైంది, జూనియర్ కాలేజ్ విషయం ఏమైంది, ఇవాళ అనేక రకాలుగా, అదొకటే కాదు, గృహ విషయాలను కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు ఇల్లు వస్తాయని అనేక మంది ఓట్లేసారు. ఏ ఒక్కరికి ఇల్లు రాలేదు కదా, ఇదివరకు కట్టినళ్ళకి వెళ్ళి వెలగొడతా ఉంది. మీరు ఇళ్ళకు అరువులు కాదు, ఇళ్ళకి వెళ్ళి వెళ్ళిపోమంటారు. మీ అన్ని ఊర్లలో మా దగ్గర డాటా ఉంది. కనీసం ఆ పేదలను ఆ ఇంట్లో ఉండమని చెప్పే ధైర్యం ఈ ఎమ్మెల్యేకి లేదంటే అసెంబ్లీలో మాట్లాడుతూ ఉందని, అసెంబ్లీలో మరుగుదొడ్ల గురించి మాట్లాడుతూ ఉంది. అదొకటి కాదుగా, ప్రధానిక చాలా సమస్యలు మూలబడి ఉన్నాయి, మరుగులబడి ఉన్నాయి. అవన్నీ ఇళ్ల స్థలాల సాధన కోసం జగిత్యాల జర్నలిస్టులు నిరసన 4వ రోజుకు చేరింది. 4వ రోజులో భాగంగా ఆర్టీఓ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఈరోజు జగిత్యాల జర్నలిస్టులమంతా కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బైక్ ర్యాలీగా వచ్చి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో గత 30 సంవత్సరాలకు పైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు రాలేకపోతున్నాయి. కనీసం ఇళ్ల స్థలాలు లేక అద్దెళ్లలో నివాసం ఉంటూ చాలా అవస్థలు పడుతున్నారు. ఈ సీనియర్ పాత్రికేయులను, అర్హులైన జర్నలిస్టులందరినీ గుర్తించి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కలిసి కోరడమైంది. వారు కూడా సానుకూలంగా స్పందించి మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరు నమస్సుమంజలు తెలుపుతూ, మన ఇళ్ల స్థలాలు సాధించే వరకు ఇలాగే ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి మన హక్కులు సాధించుకుందామని, మనందరం ఐకమత్యంగా ఉన్నప్పుడే మన సమస్య పరిష్కారం అవుతుంది. ఈ దిశగా ప్రతి ఒక్కరూ ప్రతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జ్వాల పేరుతో మహిళా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు తంగాలపల్లి మండలం మండేపల్లి ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన ఆపరేషన్ జ్వాల 2 కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళల సెల్ఫ్ డిఫెన్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ మొగిలి, ఎస్ఐ సుధాకర్, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. Program and drive us into it. On behalf of our है और जिंदगी है तो सब में एक चिंगारी है जिसे कोई 4, 5. Okay, relax. Keep it stand. Double block. Stand 1. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay. శ్రీశైలం డ్యాం దిగువన వరద నీటిలో
వ్యక్తి గల్లంతైన ఘటన కలకలం రేపుతుంది. శ్రీశైలం జలాశయం లింగల గట్టు పెద్ద బ్రిడ్జ్ కింద స్నానానికి దిగి అందరూ చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయి వ్యక్తి గల్లంతయ్యాడు. అతను నల్గొండ జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన చెప్పరి యాదయ్యగా గుర్తించారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనార్థం స్నేహితులతో కలిసి యాదయ్య వచ్చాడు. యాదయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిత్తూరులో వెలిసిన నాగాలమ్మ దేవస్థానంలో అమ్మవారికి ఆడి నెల ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కుమార్ మాట్లాడుతూ ఆడి నెలలు పురస్కరించుకుని 17వ వార్షిక జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఏడాది ఆడి నెలల్లో జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో చిత్తూరు నగర ప్రజలే కాకుండా దక్షిణాది రాష్ట్రాల నుండి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈబి ఉమాపతి, పివి కుమార్, రమణ సుందర్మూర్తి పాల్గొన్నారు. ఆడి నెల మన ఇది నాగాలమ్మ పూర్ణవనతమ్మ ఇది ప్రతి సంవత్సరం 3వ శుక్రవారం జరుగుతుంది. చుట్టుపక్కల నుంచి విలేజ్ నుంచి పక్క నుంచి అందరూ చాలా మంది వస్తారు. దీనికి తమిళనాడు నుంచి ప్రత్యేకంగా వచ్చి ఈ పూజలో పాల్గొని మాకు అన్ని మంచిది జరిగింది. మా పిల్లలకు పెళ్లి జరిగింది, మా కొడుకు పెళ్లి జరిగింది, అన్ని మాకు మంచి జరిగింది కాబట్టి దీన్ని నమ్ముతామని మేము వస్తూ ఉంటాము. ప్రతి వారం శుక్రవారం పూజ ఉంటుంది. ప్రతి నెల పౌర్ణమి రోజు అన్నదాన పూజ ఉంటుంది. ఈ పౌర్ణమి రోజే అందరూ చాలామంది కలుసుకుంటారు. దాదాపుగా ఒక 500 మంది వస్తారు. దాని గురించి ఏమి లేదు. ఇది చిన్నదిగా ప్రారంభం చేసినాము. ఒక 250 మంది 100 మంది అట్లా చేసి ఈ పొద్దు 1000 మంది రేపు 2000 మందికి అన్నదానం ఉంది. రేపు మధ్యాహ్నం మళ్ళీ శుక్రవారం ఈ పొద్దు సాయంత్రం 4:30కు ఊరేగింపు ఉంది. రేపు 12 గంటలకు శనివారం 12 గంటలకు అన్నదానం జరుగుతుంది. ఎమ్మెల్యే కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు మా ఆదివారం 6 గంటల పైన దేవుడు నిమజ్జనం జరుగుతుంది. దీనిపైన అంతా నమ్మకం పెట్టి నాగాలమ్మ జాతర 17వ సంవత్సరము. ప్రతి సంవత్సరము ఆడి నెల 3వ శుక్రవారము మా జాతర జరిపిస్తూ ఉంటాము. ప్రతి పౌర్ణమి అన్నదానము. ఇక్కడ కార్మికులకు కానీ ప్రతి వ్యక్తి మంచిది అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్న సర్పంచుల సమస్యలు పరిష్కరించలేదని రాష్ట్ర సర్పంచుల జేఏసీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్ అన్నారు. 2019-2024 మధ్య పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించాలంటూ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ సెక్రటరియట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా సచివాలయం వైపు ర్యాలీగా వెళ్తున్న సర్పంచులను అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుల బాధలు తట్టుకోలేక కొందరు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.